వివిధ సెక్టార్స్ నుంచి ఫార్మాసిటికల్, ఐటీ, బీపీఓ, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, అదేవిధంగా ఫార్మాసిటిక్స్ అన్నీ కూడా రావడం జరిగింది. సో వేలాది మందిగా అటెండ్ అయినా కూడా ఇంకా కొన్ని ఇంటర్వ్యూలు నడుస్తూ ఉన్నాయి. ఎవరైతే ఇంటర్వ్యూలు కంప్లీట్ అయ్యి ఇక్కడికి వచ్చిన వాళ్ళలో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అందరికీ ఆఫర్ లెటర్ ఇవ్వలేరు కాబట్టి ఈచ్ కంపెనీ నుంచి ఒక ముగ్గురికో నలుగురికో పెద్దల చేతుల మీదుగా ఆఫర్ లెటర్లు ఇవ్వడం జరుగుతుంది. అందరూ దయచేసి కూర్చోవాలి. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు శ్రీ రఘురామరెడ్డి గారిని కొద్దిసేపు మాట్లాడవలసిగా కోరుకుంటున్నాం. ఈనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెగా జాబ్ మేళా మరి మనం ఉదయం నుంచి చూస్తున్నాం. ఎంతోమంది ఉత్సాహవంతులు, బాగా చదువుకున్నటువంటి వారు, మంచి ఇంజనీర్స్ కానివ్వండి, గ్రాడ్యుయేట్స్ కానివ్వండి, ఎంబీఏ, ఎంసీఏ, ఎన్నో చదువులు చదివినటువంటి వారంతా కూడా ఈరోజు చదువుకొని నిరుద్యోగులై చాలామంది ఉన్నారు. అటువంటి వారందరూ కూడా ఇది ఒక మంచి అవకాశంగా మన గౌరవ ఎంపీ గారు విజయసాయి రెడ్డి గారు, అదే రకంగా అవినాష్ రెడ్డి గారు కృషితో ఈరోజు ఇక్కడ జాబ్ మేళా చాలా బాగా జరిగింది. మరి ఈ యొక్క ఉదయం నుంచి జరిగినటువంటి జాబ్ మేళా ప్రకారము ఇప్పటి వరకు ఇంటర్వ్యూలు అయిపోయినటువంటి వారు దాదాపు 8,500 మంది కనిపిస్తున్నారు. ఇంకా కొన్ని కంపెనీస్ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. ఓవరాల్గా నాకు తెలిసి మినిమం ఇంటర్వ్యూ అపీరియడ్లో 50% అయినా కానీ జాబ్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి మనం చేస్తున్నాం. మరి అంతమందికి జాబ్స్ రావడం అంటే కినా 100% ఈ యొక్క జాబ్ మేళ 100% సక్సెస్ అయిందనే దానికి ఇది ఒక నిదర్శనం. అప్పీల్ అయిన వాళ్ళు 50% దగ్గర రాబోతున్నాయి. మరి ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మనమంతా కూడా ఎంతో జగన్మోహన్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ మీద ఆయన తీసుకున్నటువంటి ఇంట్రెస్ట్ ఎక్కడ ఏ ప్రభుత్వం ఎవరు జరగడం లేదు. అయితే కొన్ని కారణాల వల్ల అపోజిషన్ గ్రూపులు ఇవన్నీ కూడా విమర్శలు చేస్తున్నారు. కానీ మరి ఈనాడు ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మన రాష్ట్రం ముఖ్యంగా మరి మనం చూస్తున్నాం. ఫస్ట్ మనం మేనిఫెస్టో పెట్టాం, ప్రతి ఒక్క ఎలిమెంటరీ స్కూల్ కూడా ఇంగ్లీష్ మీడియం ఉండాలా. ఎందుకంటే మన వాళ్ళు చాలా హైలీ ఇంటెలిజెంట్ పీపుల్ ఉన్నారు రాయలసీమలో, ముఖ్యంగా కడప జిల్లాలో. కానీ మనకు కొన్ని చిన్న ప్రాబ్లం ఒకటే, లాంగ్వేజ్ ప్రాబ్లం. ఎందుకంటే చాలామంది తెలుగు మీడియంలో వస్తారు, అటువంటి వారికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదే ఇంగ్లీష్ మీడియం చదువుకునే వాళ్ళకు ఈజీగా ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడుకుంటారు. మరి ఆ కంపెనీలు కూడా వాళ్ళని సాటిస్ఫై చేసేదానికి అవకాశం ఉంటుంది. అయినా కానీ కూడా అందుకే ఇవన్నీ ఆలోచించి మన ప్రతి ఒక్క డిగ్రీ కాలేజీ చదువుకునే వాళ్ళందరికీ కూడా మరి జాబ్స్ రావాలనే ఉద్దేశం మీద ప్రతి ఒక్క రైట్ ఫ్రమ్ ఎలిమెంటరీ స్కూల్ దగ్గర నుంచి కూడా ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. అది భరించలేనటువంటి కొంతమంది అపోజిషన్ లీడర్స్ కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. మరి దానివల్ల ఎందుకో అక్కడ కర్తమలే. అదే ఆ నాయకులు ఎవరైతే కోర్టుకు వెళ్ళి ఎవరైతే విమర్శిస్తున్నారో ఇంగ్లీష్ మీడియాన్ని, వాళ్ళ పిల్లలు మాత్రం కాన్వెంట్లో ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు. మరి వాళ్ళ పిల్లలు తెలుగు మీడియంలో గవర్నమెంట్ స్కూల్ చేర్పించి వాళ్ళు విమర్శిస్తే బాగుంటుంది. కానీ వాళ్ళ పిల్లలకు అంత చదివించి మిగతా పిల్లలందరినీ కూడా తెలుగు మీడియం చేరమనడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఏదేమైనా కానీ వన్స్ అగైన్ ఈ కార్యక్రమాన్ని నా సొంత మండలం చాపాడులో పెట్టడము, నా మైదుకూరు నియోజకవర్గంలో పెట్టి దాదాపు 4,000 నుంచి 4,500 మంది వరకు ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి ఎంపీ విజయసాయి రెడ్డి గారికి, అవినాష్ రెడ్డి గారికి ప్రత్యేకంగా నా యొక్క ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మరి అదే రకంగా ఇంత మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క క్యాంపస్ ఇచ్చి అన్ని రకాల సహకరించినటువంటి జయచంద్రానికి కూడా నా యొక్క మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ ఆయనకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు పార్లమెంట్ సభ్యులు శ్రీ అవినాష్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను.
అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. చాలా చక్కగా ఇవాళ మన వైఎస్ఆర్సిపి మెగా జాబ్ మేళా చాలా చక్కగా వెల్ ఆర్గనైజ్డ్గా జరిగింది. గతంలో ఒక మెగా జాబ్ మేళా మేము చేసినాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఆ రోజు కడపలో జాబ్ మేళా చేసినాం, చాలా తృప్తినిచ్చింది. ఇవాళ ఈ జాబ్ మేళా అంతకు మించి రెట్టింపు సంతృప్తి ఇచ్చిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈ జాబ్ మేళా మరి ఇన్ని కంపెనీస్తో మాట్లాడి ఇక్కడికి తీసుకొచ్చినందుకు మరి పెద్దలు రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మన సిబిఐటి కాలేజీకి సంబంధించిన జయచంద్రారెడ్డి అన్నకు కానీ, ప్రిన్సిపల్ గారికి కానీ, స్టాఫ్కి కానీ, స్టూడెంట్స్కి కానీ అందరూ కూడా భాగస్వాములైనారు ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి. వాళ్ళందరికీ కూడా ప్రిన్సిపల్ గారికి, స్టాఫ్కు, స్టూడెంట్స్కు, జయచంద్రారెడ్డి అన్న తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా వివిధ కంపెనీలు దాదాపు 100 పైచీలకు కంపెనీలు ఇవాళ ఈ జాబ్ మేళాలో పార్టిసిపేట్ కావడం జరిగింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు. మరి వచ్చిన అన్ని కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులకు, వారి హెచ్ఆర్ టీమ్స్కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇంత దూరం నుంచి మా కడపకు వచ్చి, మా మైదుకూరుకు వచ్చి ఇంత పెద్ద ఎత్తున మా జిల్లా పిల్లలకు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తున్నందుకు మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా, అన్ని కంపెనీలకు సంబంధించిన హెచ్ఆర్ టీమ్స్కు. అదేవిధంగా ఇవాళ కమింగ్ టు ద పాయింట్, ఇవాళ మరి ఈ జాబ్ మేళాలో ఇప్పటి వరకు మనకు అందిన డేటా ప్రకారం ఇంకా మరికొంచెం ఒక 1 అవర్ డేటా ఇంకా మనము తీసుకోవాల్సి ఉంది. ఒక 1 అవర్ ముందు డేటా వరకు మనం చూస్తే టోటల్ అపియర్డ్ క్యాండిడేట్స్ 8,364 మంది ఈరోజు స్టూడెంట్స్ ఉద్యోగాల కోసం మరి ఇంటర్వ్యూస్ అటెండ్ కావడం జరిగింది. మరి ఇంకా సమ్ మోర్ డేటా ఈజ్ ఎట్ టు కమ్, ఇంకా రావాల్సిన డేటా కొంచెం ఉంది. ఇందులో సెలెక్ట్ అయిన వారి సంఖ్య, ఇవాళ సెలెక్ట్ అయిన వారి సంఖ్య ఈ 8,364 మందిలో సెలెక్ట్ అయిన వారు ఎంతమంది అంటే 3,347 మంది సెలెక్ట్ అయ్యారు వివిధ కంపెనీల్లో వివిధ ఉద్యోగాలకు అని చెప్పి మీ అందరికీ సంతోషంగా తెలియజేస్తా ఉన్నా. మరి షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ ఎంతమంది అంటే 1,234 మంది షార్ట్ లిస్ట్ అయ్యారు. ఈ షార్ట్ లిస్ట్ అయిన వాళ్లకు మళ్ళా ఒక రౌండ్ కానీ 1 or 2 రౌండ్స్ ఫర్దర్ ఇంటర్వ్యూస్ ఉండి వాళ్ళల్లో కూడా చాలామంది సెలెక్ట్ అవుతారని కూడా మీ అందరికీ మనవి చేస్తున్నా. ఇప్పుడు కొన్ని కంపెనీస్ సైంట్ ఇన్ఫోటెక్ వంటి కంపెనీస్ మరి మళ్ళీ ఇంకొక రౌండ్ టెస్ట్ పెట్టి ఫైనలైజ్ చేస్తామని చెప్తా ఉన్నారు. సో ఈ రకంగా షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళ సంఖ్య 1,234. సో సెలెక్ట్ అయిన వాళ్ళ సంఖ్య, షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళ సంఖ్య రెండు కలిపితే 4,581 మంది మొత్తం మీద ఇవాళ మరి పూర్తిగా సెలెక్ట్ కావడమో షార్ట్ లిస్ట్ కావడమో జరిగిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఇంకా రావాల్సిన సమాచారం కూడా ఇంకా కొంచెం ఉంది. ఇప్పుడు తక్షణమే సెలెక్ట్ అయిన 3,347 మందికి సంబంధించి అందులో 434 మందికి ఇప్పుడు తక్షణమే ఇదే వేదికపైనే మరి ఆఫర్స్ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నాం. ఆఫర్ లెటర్స్ ఇచ్చేస్తాము. మిగతా 2,900 మందికి కూడా సెలెక్ట్ అయిన వారికి మరొక వారం రోజుల లోపలనే మీ ఈమెయిల్స్లో మీకు ఆఫర్ లెటర్స్ వస్తాయి. మీ అందరికీ ఆఫర్ లెటర్స్ వచ్చే వరకు కూడా ఖచ్చితంగా ఈ టీం మీ మానిటర్ చేసి మీ అందరికీ కూడా ఆఫర్ లెటర్స్ వచ్చే వరకు కూడా ఫాలో అప్ చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ మనవి చేస్తూ, ముఖ్యంగా ఉద్యోగాలు దాదాపు 50%, అటు ఇటుగా 50% సక్సెస్ రేట్ ఉంది. ఉద్యోగాలకు ఇంటర్వ్యూలకు అపియర్ అయిన అభ్యర్థుల్లో స్టూడెంట్స్లో దాదాపు 50% మంది మరి సెలెక్ట్ కావడం జరిగింది. నిజంగా ఎక్సలెంట్ రిజల్ట్. అపియర్ అయిన వాళ్ళల్లో 50% మంది ఉద్యోగాలు తెచ్చుకున్నారంటే మిగతా 50% మంది కూడా ఏ ఒక్కరు కూడా నిరుత్సాహపడకండి. దేర్ ఇస్ ఆల్వేస్ అనదర్ ఆపర్చునిటీ. తప్పనిసరిగా మీ ప్రయత్నం వృధా పోదు. తప్పనిసరిగా మీకు మేము అండగా ఉంటాం. రాబోయే రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేస్తాం. తప్పనిసరిగా మీకు కూడా ఉద్యోగాలు వచ్చే వరకు మీకు తోడుగా అండగా మేము నిలబడతామని చెప్పి కూడా పేరున మీ అందరికి కూడా తెలియజేస్తూ, మరొక్కసారి ఇవాళ
సక్సెస్ అయిన వాళ్లకు, ఇవాళ ఉద్యోగాలు పొందిన వాళ్లకు మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ అందరికి కూడా పేరు పేరున తెలియజేస్తూ మరొకసారి అన్ని రకాలుగా సహకరించినందుకు విజయసాయిరెడ్డి అన్నకు మరి అన్న టీంకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అదేవిధంగా ఇప్పుడు సిబిఐటి కళాశాల యాజమాన్యం నుంచి జయచంద్రారెడ్డి గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిన కోరుకుంటున్నాను. వేదిక అలంకరించినటువంటి పెద్దలు శ్రీ విజయసాయిరెడ్డి గారు, ఎంపీ అవినాష్ రెడ్డి గారు, ఎమ్మెల్యే రఘురామరెడ్డి గారు, కడప మేయర్ సురేష్ బాబు గారు, డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి గారు, ఇతర పెద్దలు, వేదిక అలంకరించిన పెద్దలు, ఇతర కంపెనీల నుంచి వచ్చినటువంటి అన్ని కంపెనీల నుంచి వచ్చినటువంటి హెచ్ఆర్ మేనేజర్స్ అందరికీ అండ్ సెలెక్టెడ్ అండ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అందరికీ, మిగతా వాళ్ళకందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీ వన్. ఇట్స్ రియల్లీ ఒక 10-15 రోజుల కిందట అవినాష్ రెడ్డి గారు ఫోన్ చేసి, అన్న మన కాలేజీలో ఒక జాబ్ మేళా కండక్ట్ చేద్దామని అనుకుంటున్నాం అని చెప్పి అడిగినప్పుడు, కేవలం ఆ రోజు అన్న చెప్పింది 1500 లేదా 2000 లోపు అని అనుకుంటున్నామని చెప్పి, ఇంకా అంతకంటే ఎక్కువ కంపెనీలు వస్తున్నాయి, ఎక్కువ మంది కూడా తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్పి అన్నారు. కానీ ఈరోజు షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్లు దాదాపు ఆల్మోస్ట్ 4000 అబోవ్ క్యాండిడేట్స్ అంటే రియల్లీ వెరీ వెరీ హ్యాపీ. ఇట్స్ వెరీ గుడ్ న్యూస్ రియల్లీ. మొదట జాబ్ మేళా అని చెప్పి అన్నప్పుడు కూడా ఎంతో కొంత ఈ ప్రాంగణంలో కొద్దిమందికి ఉద్యోగాలు వస్తే వాళ్ళు ఎప్పటికీ జీవితాంతం గుర్తుంచుకుంటారు, ఒక మంచి కార్యక్రమం చేసినట్లు అవుతుందని చెప్పి అనుకున్నాము. అనుకున్న దానికంటే 200% సక్సెస్ రేట్తో అందరి సహకారం వల్ల, ఇట్లా క్యాండిడేట్ వల్ల అవ్వచ్చు, అందరూ కూడా చాలా మంచిగా సహకరించారు. హెచ్ఆర్ మేనేజర్స్ కూడా చాలా ఓపిక్గా ఈ కార్యక్రమాన్ని చక్కగా చేశారు. రియలీ థ్యాంక్స్ టు విజయసాయి రెడ్డి సార్ అండ్ దేర్ టీమ్ ఫర్ దేర్ ఎంటైర్ ఎఫర్ట్స్ అండ్ అవర్ ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు, తర్వాత హెచ్ఓడి స్టాఫ్, సిబిఐటి స్టాఫ్, స్టూడెంట్స్ అందరూ కూడా బాగా చక్కగా ఇన్వాల్వ్ అయ్యి పోలీసుల యొక్క సహకారము, అందరి యొక్క సహకారంతో, మీడియా వారి యొక్క సహకారంతో ఈ యొక్క కార్యక్రమం చాలా చక్కగా జరిగినందుకు మరొకసారి ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు ప్రత్యేకంగా అవినాష్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే రఘురామరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి. అదేవిధంగా ఇప్పుడు మన జాబ్ మేళా, వైఎస్ఆర్సీపీ మెగా జాబ్ మేళా సృష్టికర్త శ్రీ విజయసాయిరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. వేదిక పైన ఆసీనులైనటువంటి పెద్దలకు, వివిధ కంపెనీల నుంచి ఎంతో శ్రమకు వచ్చి ఇంత దూరం ఇక్కడికి వచ్చి హెచ్ఆర్డి కంపెనీల హెచ్ఆర్డి మేనేజర్స్ అందరికీ, ఈరోజు ఈ యొక్క జాబ్ మేళాలో ఇంటర్వ్యూకి అటెండ్ అయినటువంటి విద్యార్థినులందరికీ, సెలెక్ట్ అయినటువంటి వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నిజంగా ఈ యొక్క జాబ్ మేళా అన్నటువంటిది మన గౌరవ ముఖ్యమంత్రి గారి మదిలో ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లిదండ్రులందరి మనసుల్లో, వారి ముఖాల్లో ఒక సంతోషం కలిగించాలి. విద్యార్థినులు ఎవరైతే ఉద్యోగం లేక బాధపడుతున్నారో వారికి ఉద్యోగావకాశాలు కల్పించి వారికి ఒక నూతన జీవితం ప్రారంభించేలా మనం ప్రయత్నాలు చేయాలి అన్నటువంటి ఆయన యొక్క విజన్, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి విజన్ వల్లనే ఈ యొక్క జాబ్ మేళా అన్నటువంటిది రూపుదిద్దుకున్నది. దీనికి శ్రీకారం చుట్టారు. ఈ యొక్క జాబ్ మేళా అన్నటువంటిది ఒక నిరంతర ప్రక్రియనని మీకు ఆల్రెడీ కూడా చెప్పడం జరిగింది. ఎవరికైతే ఉద్యోగావకాశాలు ఇప్పుడు ఈ యొక్క జాబ్ మేళాలో కడపలో కల్పించగలిగామో వారందరూ కూడా మీ యొక్క జీవితంలో మొదటి దశ, విద్యార్థి దశ నుంచి రెండవ దశకు, అంటే మీరు ఉద్యోగస్తులు అవుతున్నారు, రెండవ దశలో మీరు ప్రవేశిస్తూ ఉన్నారు.
మీకు కల్పించినటువంటి ఉద్యోగావకాశం కల్పించినటువంటి మీ యొక్క కంపెనీలకన్నిటికీ కూడా ఎవరికైతే ఏ కంపెనీలు అయితే మీకు ఉద్యోగావకాశాలు కల్పించారో ఆ కంపెనీలకు మీరు సదా కృతజ్ఞతలై మీరు సేవలను చిత్తశుద్ధితో మనస్ఫూర్తిగా సేవలను అందించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీకు ఉద్యోగం వచ్చింది అని అంటే నేను ఈరోజు ఉదయం చెప్పినట్టుగా మీ ముఖాల్లో సంతోషం, మీ యొక్క తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి ముఖాల్లో కలిగేటటువంటి సంతోషం అది నిజంగా అనిర్వచనీయమైనటువంటిది. విద్యార్థిగా నేను పాస్ అయ్యానని తెలుసుకున్నప్పుడు, రిజల్ట్ చూసుకున్నప్పుడు, ఆ రిజల్ట్ పేపర్లో నా నెంబర్ చూసుకున్నప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో నాకు తెలుసు. ఈరోజు మీకు ఉద్యోగం వచ్చిందని అంటే మీకు కూడా ఆ సంతోషం మీకే తెలుస్తుంది, అనిర్వచనీయమైనటువంటిది. మీ తల్లిదండ్రులకు కానీ మీకు కానీ అది నిజంగా అనిర్వచనీయమైనటువంటిది. ఈ యొక్క ఉద్యోగం వచ్చింది అన్నటువంటి సంతృప్తితో మీరు ఇంతటితో నిలిచిపోకూడదు. మీకున్నటువంటి విజ్ఞానాన్ని ఇంకా ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. మరింతగా మీ యొక్క ఈ ఉద్యోగం మీరు ప్రారంభించిన తర్వాత ఈ ఉద్యోగంలో అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత శిఖరాలకి మీరందరూ కూడా చేరుకోవాలి అన్నటువంటి విషయాన్ని మర్చిపోకుండా మీ యొక్క కంపెనీకి చిత్తశుద్ధితో పనిచేసినట్లయితే, మీ యొక్క పర్ఫార్మెన్స్ అన్నటువంటిది చూపించగలిగినట్టయితే మీకు ఇంకా మరింత గొప్ప అవకాశాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఇంకా కష్టపడి పనిచేయాలనని, మీ యొక్క జాబ్కి అన్నిటికీ కూడా మీరు న్యాయం చేసేలా మీరు కృషి చేయాలని నేను మనసారా కోరుకుంటా ఉన్నా. కడప జిల్లాలో ఈరోజు నిర్వహించినటువంటి జాబ్ మేళాలో 8,364 మన ఎంపీ గారు చెప్పినట్టుగా పార్టిసిపేట్ చేస్తే 4,500 మంది సెలెక్ట్ కావడం అన్నటువంటిది నిజంగా చాలా 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 గొప్ప విషయం. మీరు కానీ 100% రిజల్ట్ సాధించాలి అని అంటే ఇంటర్వ్యూ జరిగేటప్పుడు నేను కానీ అందరం కానీ ఎంపీ గారు అందరం కూడా కూర్చొని జాగ్రత్తగా ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి వాళ్ళు, ఇంటర్వ్యూ ఎవరికైతే చేస్తున్నారో ఆ యొక్క విద్యార్థులని ఆ యొక్క ఇంటర్వ్యూ చూసినట్లయితే ఒక్కటే తెలుసుకున్నది, మీలో ఇంకా ఇంకా మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. మీకున్న కమ్యూనికేషన్ స్కిల్స్ సరిపోవు అని మిమ్మల్ని డిస్కరేజ్ చేయట్లా. మీకున్న కమ్యూనికేషన్స్, ఇప్పుడున్నటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటు మరింతగా ఇంప్రూవ్ చేసుకోండి. మీరు చెప్పాలనుకున్నది చాలా అసర్టివ్గా, కాన్ఫిడెంట్గా, అంటే నేను చెప్పేటటువంటి దాంట్లో నిజం, 100% నిజం అన్నటువంటి విషయాన్ని ప్రతిబింబించేటట్టుగా మీ యొక్క ఆన్సర్స్ ఉండాలి. అప్పుడే మీకు మిమ్మల్ని ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తున్నారో వారిలో కూడా మీ పట్ల విశ్వాసం పెరుగుతుంది, మీకు సెలెక్ట్ అయ్యేటటువంటి అవకాశాలు పెరుగుతాయి. రాబోయేటటువంటి ఈ జాబ్ మేళా ఇంతటితో అంతమయ్యేది లేదు. మన ప్రభుత్వం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇది నిరంతర ప్రక్రియ, భవిష్యత్తులో కూడా మనం నిర్వహిస్తాం. నేను ఉదయం చెప్పినట్టుగా ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఒక్క విద్యార్థిని కూడా నిరుద్యోగ సమస్యతో బాధపడకూడదు. చదువుకున్నటువంటి ప్రతి ఒక్కరూ చదువుకోవాలి, 100% అక్షరాస్యత సాధించాలి. కేరళలో మీరు చూడండి, ఇంచుమించుగా 100% అక్షరాస్యత ఉంటుంది. అక్కడ పబ్లిక్ ఎన్లైటన్మెంట్ అన్నటువంటిది చాలా ఎక్కువ ఉంటుంది. మనం కూడా మన రాష్ట్రంలో 100% అక్షరాస్యత సాధించాలి. సాధించి మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకొని ప్రపంచంలో ఎక్కడైనా కూడా, ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా కూడా ప్రపంచంలో ఇదిగో ఆంధ్ర రాష్ట్రం నుంచి, ముఖ్యంగా కడప జిల్లా నుంచి పలాని వాళ్ళు ఉన్నారు అన్నటువంటి విషయాన్ని మనం రుజువు చేసుకోవాలి. ఇప్పటికే గల్ఫ్ అంతా కూడా మన ఇక్కడ ఈ ప్రాంతం నుంచి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళే ఉన్నారు. అదేవిధంగా ప్రపంచం అంతా కూడా మీరు చదువుకొని ఉద్యోగ అవకాశాలు వెతుక్కోవాలి. ఇండియాలో మాత్రమే కాదు,
మిగతా అన్ని దేశాల్లో కూడా మనం ఉద్యోగ అవకాశాలు వచ్చేలా మనం సాధన చేయాలి అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ యొక్క జాబ్ మేళాని విజయవంతంగా నిర్వహించేందుకు మనకు ఆ సహాయ సహకారాలు అందించినటువంటి కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, మన అవినాష్ గారికి, మా అందరికీ, మన అన్న ఎమ్మెల్యే శాసనసభ్యులకి, సురేష్ గారికి, అందరికీ, ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా కాలేజీ యాజమాన్యానికి, జయచంద్రారెడ్డి గారికి, ప్రిన్సిపల్ గారికి, అందరికీ కూడా, అటు మున్సిపల్ కమిషనర్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎస్పీ గారు, కలెక్టర్ గారు అందరూ కూడా పూర్తిగా సహాయ సహకారాలు అందించారు. వారికి మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇప్పుడు ఒక్కసారి మీకు ఎవరైతే ఈ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారో ఆయా కంపెనీల ద్వారా, దీనికంతా కూడా మూల కారకులు, సృష్టికర్త, ఈ యొక్క జాబ్ మేళా యొక్క రూపకల్పన చేసి శ్రీకారం చుట్టినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి థ్యాంక్ యూ సీఎం సార్ అనని మీరు ఒక్కసారి మీరు థ్యాంక్ యూ సీఎం సార్ అని మీరు వెలిగెత్తి మీ గొంతుతో మీరు ఒక్కసారి చెప్పాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. అందరూ ప్లకార్డ్స్ మీ చేతిలో ప్లకార్డ్, థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ సీఎం సార్. ధన్యవాదాలు. మీ యొక్క ఇది రెండవ మెట్టు మీ జీవితంలో. మీకు ఉజ్వల భవిష్యత్తు కలగాలనని, ఉన్నత పదవులకు మీరు రావాలనని, మీరంతా కూడా యువకులు, భావి భారతాన్ని అభివృద్ధి పదంలో నడిపించేటటువంటిదంతా కూడా మీ చేతుల్లో ఉంటుంది. కాబట్టి మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. Company HRs, you want to discuss something? You want to feel something? Company and speech HR, Mr. Roy Kumar. Raman, middle leg Raman. Honorable Chief Minister Jagan Mohan Reddy Garu and respectable Member of Parliament Rajya Sabha Sri Vijay Sai Reddy Garu and all chief guests and all guests. I am very thankful for YSRCP this job mela because ఈ జాబ్ మేళా అనేది కంపెనీలకు అంటే మాలాంటి ఐఎమ్ ఫ్రమ్ డెలివరీ ప్రైవేట్ లిమిటెడ్ HR manager of AP. So this YSRCP job mela is helped us. It became a platform or bridge in between the candidates or who are unemployed and who require the employees. I am very thankful for this and thank you YSRCP this job mela and thank you sir. Okay, thank you. Mr. Govind Sipnet. Mr. Govind. డయాస్ మీద అందరికీ నమస్కారం చెప్తున్నాను. నేను డయాస్ కింద ఉన్న అందరికీ నమస్కారం. నేను సిపేట్ నుంచి వచ్చాను. మేము వచ్చేసి 35 మంది సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు జాబ్ మేళా ఎప్పుడు జరగలేదు. మార్నింగ్ ఎంతమంది ఉన్నారో ఇప్పుడు కూడా సాయంత్రం పూట కూడా ఎంతమంది ఉన్నారు. ఇంతవరకు నేను ఎంతోమంది జాబ్ మేళకి అటెండ్ అయినాను కానీ ఇంత పబ్లిక్ ఎప్పుడూ చూడలేదు. ఇలాంటి ఆధ్వర్యంలో ఇలాంటి జాబ్ మేళా ఎన్నో జరగాలని నేను ఈ సాయిరెడ్డి గారికి ఎంపీ గారు, డైనమిక్ ఎంపీ గారు, హైట్ వచ్చేసి 7 feet ఉన్నారు. ఇలాంటి జాబ్ మేళా ఏపీలో ఎన్నో జరగాలని సాయిరెడ్డి గారిని కోరుకుంటున్నాను. ఇంకోటి అందరూ జాబ్ అంటున్నారు. నేను ఇంకోటి కోరుకుంటున్నానంటే
ఎవరైనా ఇండస్ట్రీస్ పెట్టేవాళ్ళు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టేవాళ్ళు ఎవరైనా ఉంటే మా సిపేట్లో ఆధ్వర్యంలో ప్లాస్టిక్ ఇండస్ట్రీ కానీ, పైపల్ ఫ్యాక్టరీస్ కానీ, బ్లో మోల్డింగ్ ఫ్యాక్టరీస్ కానీ, ఫిలిం ప్లాంటీస్ కానీ ఏదైనా ఇండస్ట్రీ పెట్టాలనుకుంటే మా ఆధ్వర్యంలో నేను శ్రీ విజయసాయి రెడ్డి గారికి, ఎంపీ గారికి, ఈ పైన ఉండే వాళ్ళందరికీ నేను కోరుకునేది మన ఏపీలో ఎన్నో ఇండస్ట్రీస్ రావాలని నేను కోరుకుంటున్నాను. ఇలాంటిది ఇంకోటి ఇక్కడ అఫీషియల్ స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ అందరూ చేస్తున్నారు. పైన వాళ్ళు ఆర్డర్ ఇస్తున్నారు, కానీ స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ చేసిన వాళ్ళందరికీ అఫీషియల్స్ వాళ్ళు పేరున హెచ్ఆర్ఎల్ అందరికీ ఈమెయిల్ పెట్టి అందరికీ ఈరోజు ఏ జాబ్ మేలో కానీ మాకు బస్సు దిగినప్పటి నుంచి హోటల్కి వచ్చేంత వరకు వాళ్ళందరూ మాకు ఏమని స్పెషాలిటీస్ చూసినటువంటి మన ఈ మేడం గారికి కానీ వాళ్ళు ఎవరు ఉన్నారు చాలా మంది అందరికీ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. జరగలేదు. నేను నా బ్రోచర్ ఒకటి ఆవిష్కరణ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అన్న. చంద్ర హెచ్ఆర్ గారు. జస్ట్ చంద్ర గారు 2 minutes అండి. Okay. Good evening, respected dignitaries and my friends. ఈ ఉత్సాహం అంటే జాబ్ వచ్చిన వాళ్ళకి ఆనందం ఎంత ఆనందం అనేది ఫస్ట్ టైం నేను జాబ్ తీసినప్పుడు కూడా అంతే హ్యాపీగా ఫీల్ అయ్యాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు నేను ఒకరికి జాబ్ ఇచ్చే పొజిషన్కి వచ్చాను. అది ఎట్లా వచ్చిందంటే మన ఓన్లీ విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చి ఇక్కడ జాబ్ సంపాదిస్తున్నాం. మన ఊరికి సంబంధించి మన మండలంలో ఇక్కడ మన జాబ్ కండక్ట్ చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరికీ కృతజ్ఞతలు చెప్పుకోవాలి. రెస్పెక్టెడ్ ఎంపీ విజయసాయి రెడ్డి గారు అండ్ అవినాష్ రెడ్డి సార్ అండ్ ఆల్ డిగ్నిటీస్. ఎందుకంటే మనం చదివిన చదువులకు మనం ఎక్కడ హైదరాబాద్, బెంగళూరు సిటీకి అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ కావాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్. ఎందుకంటే 1 day జర్నీ చేయాలా, ఇంటర్వ్యూ అటెండ్ కావాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. మీరు జాబ్ ఇక్కడికి వచ్చి మన ఊళ్ళో మన ముంగిటి వచ్చేసి జాబ్ వచ్చి కండక్ట్ చేసుకున్నారంటే 4,000 ఇయర్లీ 4,000 అబో ఎంప్లాయీస్ ఇక్కడ అటెండ్ అయ్యి జాబ్ కొట్టి సంపాదించుకున్నారంటే ఇంతకంటే మంచి అవకాశం రాదు ఫ్రెండ్స్. మై సెల్ఫ్ నేను కూడా ఎందుకంటే ఓకే ఫ్రెండ్స్ ఒక్క నిమిషం. ప్రతి ఒక్కరు మీరు ఫస్ట్ మంత్ శాలరీ తీసుకొని మీరు ఎంత మీ ఫ్యామిలీకి ఎంత ఇస్తారో 10,000 కావచ్చు, 20,000 ఎంత కావచ్చు. ఇక్కడ వచ్చిన జాబ్ కంపెనీస్ ఎందుకంటే చాలా కంపెనీలు వచ్చాయి. 100 కంపెనీస్ అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ఇప్పుడు ఒకవేళ జాబ్ కోసం వెళ్ళాలంటే కూడా చాలా కష్టం ఫ్రెండ్స్. మీకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని అంటే సీడాప్ అంటే మన గవర్నమెంట్ మా కంపెనీ వాళ్ళు సీడాప్ వాళ్ళు వచ్చేసి టైప్ అయిపోయి మనతో ఇక్కడ జాబ్ తెప్పిస్తున్నారంటే అది మన అదృష్టం ఫ్రెండ్స్. వచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి. మీ ఇచ్చిన శాలరీస్తో మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఎందుకంటే కొంతమందితో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు సమయానుభవం వల్ల విలేజ్ల నుంచి వచ్చారు, అందరూ ఇళ్ళకి వెళ్ళా కాబట్టి ఆఫర్ లెటర్స్ ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం జరుగుతుంది. ఈ ఆఫర్ లెటర్లు కూడాను అందరికీ ఇవ్వలేరు కాబట్టి కొంతమందికి కొన్ని కంపెనీల నుంచి కొంతమందికి ఇస్తారు. మిగతా వాళ్ళకి ఇక్కడే హెచ్ఆర్ వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. కొంతమందికి ఈమెయిల్ ద్వారా పంపిస్తారు, కొంతమంది వాట్సాప్ ద్వారా కానీ. సో ఈ ఆఫర్ లెటర్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం పెద్దల చేత జరుగుతుంది. ఇప్పుడు ఈ జాబ్ మేళాలో సార్ హైయెస్ట్ ప్యాకేజ్ ఒమిక్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించిన కంపెనీ వాళ్ళు. సో వీళ్ళు స్నేహ అనేటువంటి అమ్మాయికి 10 లక్షల ప్యాకేజ్తో ఇచ్చారు. స్నేహ రండి అమ్మ, పెద్దల చేతిగా ఆఫర్ లెటర్. Hearty congratulations, Sneha. So say few words.
I'm very much excited to avail this opportunity for the position of Assistant Managing Editor at Pulsars Health Tech. Thank you for giving this great opportunity to me. Thank you so much, YS Jagan sir. Thank you, Pulsars Health Tech Group. మీకు మీరు మీకు నెలకి అంటే సంవత్సరానికి 10 లక్షలు వస్తుంది కదమ్మా. యూ విల్ బి గెటింగ్ అబౌట్ 10 lakhs of rupees per annum, and it means that you will be getting about 80,000 rupees per annum. The first salary what you are going to receive from your company will be given to your parents. Good, thank you. So thank you very much. So you should be grateful to your parents for the efforts they have put in to get you educated and brought you to this situation. Thank you. Thank you very much. Thank you. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఈ ఒమిక్స్ సంబంధించిన 25 మెంబర్స్ ఉన్నారు సార్. ఓకే సార్, గ్రూప్గా ఇస్తాం చాలా పనుల నుంచి కాబట్టి. సో ఒమిక్స్ ఇంటర్నేషనల్ అందరు కూడా పైకి రాలేదు. సునీత, బాబు, వీరప్పన్, కామాక్షి, భయ్యప్ప, సాయిరామ్, సుస్మిత, సురేఖ, తీసుకో. రండమ్మా, ముందుకు రండి. గ్రూప్ ఫోటో ఒకసారి అందరితో. కీర్తన, ముందుకెళ్ళండి అమ్మా. ఆఫర్ లెటర్ తీసుకున్న వాళ్ళు. సుప్రియ, సుప్రజ, రండమ్మా. రవికుమార్, మహేశ్వర్ రెడ్డి, సాయి తరుణ్, మహిమ, పర్లేదు 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 పర్లేదమ్మా. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాల మేరకు ఆయన ఏదైతే అనుకుంటున్నారో మహిళా సాధికారికత అన్నటువంటిది నిజంగా ఇక్కడ ప్రతిబింబిస్తూ ఉంది. ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి వాళ్ళల్లో 10 ఇంచుమించుగా 80% విద్యార్థినులే ఉన్నారు. మిగతా 20% విద్యార్థులు ఉన్నారు, మహిళలు, అటు పురుషులు. నేను విద్యార్థులను డిస్కరేజ్ చేయట్లేదు. మీరు కూడా విద్యార్థులతో పోటీ పడాలి, ఇంకా ఇంకా బాగా చదువుకోవాలి, మీకు విద్య మీద ఇంకా శ్రద్ధ ఎక్కువ పెట్టాలి అన్నటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఇక్కడ ఎక్కడా కూడా ఇంటర్వ్యూస్లో కానీ ఎక్కడా కూడా మనం పక్షపాతం అన్నది చూపించలేదు. ఒక మెరిట్ మీదనే వెళ్ళాం. కాకుంటే మహిళలు ఎందుకు ముందంజ వేస్తున్నారు ఇప్పుడు అని అంటే వాళ్ళకు ఉన్నటువంటి డిసిప్లిన్, టు ది ఎక్స్టెంట్ ఆఫ్ డిసిప్లిన్ వాట్ దే హ్యావ్ గాట్, అంటే మీకు లేదని కాదు, వాళ్ళకి మరింత ఎక్కువ ఉంది. అదే రకమైనటువంటి డిసిప్లిన్ మీరు కూడా పాటించి మీరు కూడా వాళ్ళతో కూడా పోటీ పడాలని మనసారా కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇంతవరకు మేము కూడా మహిళా సాధికారత అంటే పేపర్లో మాత్రం చదువుకున్నాం, కానీ
ఈ యొక్క జగనన్న ప్రభుత్వంలో మహిళా సాధికారతని చేసి చూపించినటువంటి మీ అందరి కృతజ్ఞతలు. సో ఇట్లా వెళ్ళిపోండి అమ్మా. అదేవిధంగా ఇప్పుడు సిఎఫ్ఎల్ సార్, ఇట్స్ ఎ ఫైనాన్షియల్ హోల్డింగ్ కంపెనీ. సెకండ్ హైయెస్ట్ ప్యాకేజ్ 6 lakhs సార్. ఓకే. Thank you for giving this opportunity, sir. My name is B. Joshna, Bhumireddy Joshna. I am from Maidukur, Vishwanathpuram village. థ్యాంక్ యూ అమ్మా. Good evening, all. I am Tejasri. I am from Produttur CVIT College. Thank you, CM sir. I am Vinusha from Kazipeta, from CBI College. Thank you for giving me this opportunity. Thank you for CM sir. సిఎఫ్ఎల్ రెడీగా ఉండండి. సిఎఫ్ఎల్ My name is Kamakshi. I am from Maidukur. I am very excited to receive this offer letter. Thank you, CM sir. I am Surekha. I am from Pulivendula. Thank you, sir. Thank you for this great opportunity. Thank you, CM sir. ఎస్. నెక్స్ట్ సిఎఫ్ఎల్ నుంచి సార్, ఇట్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్ కంపెనీ. వంశీ కృష్ణారెడ్డి అండ్ హర్షవర్ధన్. సెకండ్ హైయెస్ట్ ప్యాకేజ్ పర్ యానం 6 lakhs rupees. So, thank you for giving this wonderful opportunity to get a job from this job mela. మమ్మల్ని పెంచి పోషించి మమ్మల్ని పుట్టించిన మా తల్లిదండ్రులకి, మా గురువు గారికి, మా సిబిఐ యాజమాన్యానికి, మా అవినాష్ రెడ్డి గారికి, విజయసాయి రెడ్డి గారికి, మరియు మా నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురామ్ రెడ్డి గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ గారికి లేటుగా చెప్పిన లేటెస్ట్గా చెప్పాలని ఇంత లేటుగా చెప్తున్నాను. జై జగన్ అన్న, కావాలి జగన్, రావాలి జగన్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు ద సిబిఐటి ఫ్యామిలీ. I am also belongs to the CBIT family only. I am pursuing BTech Mechanical Engineering final year from this college. మా చైర్మన్ జయచంద్రారెడ్డి గారికి, మా ప్రిన్సిపాల్కి హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ, ఇక్కడున్న వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే హర్ష, గుడ్, గాడ్ బ్లెస్ యూ. సిఎఫ్ఎల్ రిమైనింగ్ ఆఫర్స్ కూడాను ఇచ్చేసేయండి. వీళ్ళంతా కూడా సిఎఫ్ఎల్ సార్. 4.16 lakhs, ఇట్లా 8 members రిక్రూట్ అయ్యారు. నెక్స్ట్ వచ్చేసారు వీళ్ళు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ 5 members రిక్రూట్ అయ్యారు. మేము కూడా ఎక్కడ తగ్గిపోమనేసి వాళ్ళు వీళ్ళతో పోటీ పడుతూ మహిళా సాధికుడు జయలక్ష్మి అనేటువంటి ఆమె వింజా ఇన్ఫో మీడియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. అదేవిధంగా సాయి కుమార్, లక్ష్మీనారాయణ రెడ్డి, వంశీ, షేక్ దావూద్, వీళ్ళందరికీ కూడాను
వింజా ఈ ఇన్ఫో మీడియా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు సార్. వాళ్ళకి శాలరీతో పాటు అకామిడేషన్, ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తామని కమిట్మెంట్ తీసుకొని సెలెక్ట్ అయ్యారు. అమ్మా Good evening, all. First of all, I thank you, YS Jagannath Reddy sir, giving this opportunity in this job mela, and Vijay Sai Reddy garu and Avinash Reddy sir garu కి నేను కృతజ్ఞతలుగా ఉంటున్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాకందరికి చాలా మేలు చేస్తున్నారు. ఇంకా మా వికలాంగులు చాలా మంది ఉన్నారు, వాళ్ళకందరికి కూడా చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం. నా పేరు జయలక్ష్మి. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా ఆనందంగాను సంతోషంగానూ ఉంది. ఇందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ, నాకు అయితే ఏ కంపెనీ వాళ్ళు అయితే అవకాశాన్ని ఇచ్చారో వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరి ముఖ్యంగా వికలాంగులు అంటే టయానికి రారు అని ఒక అందరికీ మంచి ఉద్దేశం లేదు. ఎక్కడైనా ఉద్యోగం ఇస్తే వాళ్ళు ఉద్యోగం చేయరు అనేటిది. కానీ ఇలాంటి అవకాశాల వల్ల ఇంకా మంచి ఎవరికైనా ముందుకొచ్చి ఇలాంటి అవకాశాలు కల్పించాలని వికలాంగులకు కోరుకుంటున్నాను. And I would like to thank the dignitaries. Sir, we are from Youth for Job Foundation. We are exclusively working for only disabilities, sir. ఇక్కడే కాదు, విశాఖపట్నం మన గుంటూరులో కూడా మా టీం వచ్చి అక్కడ మీతో కలిశారు. అండ్ దే ఆర్ హ్యాపీ. చాలామంది ప్లేస్మెంట్ అయ్యారు. దే ఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. బికాస్ వీళ్ళకి ఎక్కడ పోయినా కొన్ని ఛాలెంజెస్ వస్తున్నాయి. ఎప్పుడైతే ఇలాంటి జాబ్ మేళస్ వస్తున్నాయో అప్పుడు ఆపర్చునిటీస్ చాలా వస్తున్నాయి. అంటే ఒక కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీ రావడం ఇలా జరుగుతుంది. ఈరోజు కూడా వీళ్ళు ఇక్కడ రావడం, వీళ్ళకి ఏంటంటే ఫుడ్ అకామిడేషన్తో కూడా ఒక కంపెనీ ముందుకు వచ్చింది. అలాగా చాలా హ్యాపీ అవుతుంది సార్. మా ఫౌండేషన్ నుంచి కూడా మీకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. ఇలాంటి ఆపర్చునిటీస్ ఇంకా ఎక్కువ రావాలి సార్. ఎందుకంటే డిజబిలిటీస్కి చాలా కంపెనీస్ ఉన్నాయి, బట్ ఏమంటే వాళ్ళకు రావాలంటే ఇలాంటి ఆపర్చునిటీ ఉంటే వాళ్ళు వచ్చి చేయగలరు. ఒక్కొక్కరే మేము ఫైండ్ అవుట్ చేయాలని కూడా కొంచెం కష్టంగా ఉంది. మీరు ఎప్పుడైతే జాబ్ మీద పెడతారో అప్పుడు ఒక క్రౌడ్ వస్తుంది. క్రౌడ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే బల్క్గా ఒకేసారి ప్లేస్మెంట్ అవుతున్నారు. అలాగా ఈ అన్ఎంప్లాయ్మెంట్ వీళ్ళలో కూడా కొంచెం తగ్గుతూ ఉంది సార్. సో ఎంప్లాయ్మెంట్ కూడా అవుతున్నారు. కాబట్టి మా యూత్ ఫర్ జాబ్స్ ఫౌండేషన్ నుంచి చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ దిస్. హలో, మాది మైదుకూరు నియోజకవర్గము, డి అగ్రహారం గ్రామము. నాకు ఈ జాబ్ మీద పెట్టడం వల్ల ఈరోజు నాకు జాబ్ వచ్చిందని గౌరవంగా చెప్పుకుంటున్నాను. సీఎం జగన్ వల్ల నేను ఎంతో పాదాభివందనాలు చేసుకుంటూ ఈ జగన్ సార్ ఎన్నోసార్లు జాబ్ మేళాలు నిర్వహించి వికలాంగులకు జాబులు కల్పించాలని కోరుకుంటున్నాను. అలాగే జై జగన్, జై జగన్, జై జగన్. గుడ్. లక్ష్మీనారాయణ, థ్యాంక్ యూ. జాగ్రత్త కిందికి. అదేవిధంగా నెక్స్ట్ స్వెట్ టెక్నాలజీస్ బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్స్గా స్వెట్ టెక్నాలజీస్ రిక్రూట్ అయినటువంటి నవీన్, నవీన్, బి శ్యామ్, ఆర్ కుమార్ స్టేజ్ మీదకి రావాలి. స్వెట్ టెక్నాలజీస్. నెక్స్ట్ సిరిడి సాయి ఎలక్ట్రికల్స్ సంస్థ వాళ్ళు రిక్రూట్ చేసుకున్న వాళ్ళు సి గుర్రప్ప, ఎన్ గుర్రప్ప, పవన్ కుమార్, మర్రి పవన్ కుమార్,
గంగాధర్ రెడ్డి, భాను, మహమ్మద్, సాయి కుమార్, వెంకట శివకృష్ణ. వెళ్ళి గ్రూప్ ఫోటో తీసుకోండి, ఒక్కొక్కరు కాకుండా అందరికి కూడా ప్లీజ్. ఒకే గ్రూప్ ఫోటో. మీ కంపెనీ కదా, మీ వాళ్ళే కదా. ఓకే, థ్యాంక్ యూ. అదేవిధంగా నెక్స్ట్ మౌరీ టెక్ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, అదేవిధంగా బీపీఓ కాల్ సెంటర్ వాళ్ళు రిక్రూట్ అయ్యారు. అందరినీ పిలవలేం, ఎందుకంటే దగ్గరగా 170 మందికి రిక్రూట్మెంట్ చేశారు. కొంతమందిని పిలుస్తున్నాం. రవికుమార్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్, విశ్వనాథ్ రెడ్డి, మహమ్మద్ అనీఫ్, మౌరీ టెక్. ప్లీజ్ స్పీడ్ అప్. అనీఫ్, మౌరీ టెక్కలు అందరూ పైకి రావాలి. శ్రావణి, హరిత, రాఘవరెడ్డి, వెంకటరమణ, ప్రశాంత్ రెడ్డి, జ్యోతి, జయచంద్ర, భానుప్రకాష్, సుస్మిత, వెంకటేష్, పావని, అనిత, జెస్సీ, సుకన్య. మౌరీ టెక్ కాల్ అమ్మ, అందరూ ఆఫర్ లెటర్ తీసుకో. టోటల్ మౌరీ టెక్ నుంచి 110 ఆఫర్ లెటర్లు ప్రిపేర్ చేశారు సార్ ఈరోజు. 110 సాఫ్ట్వేర్ అండ్ బీబీఓ రెండు కలిపేసి. అందరూ కొంచెం ఇందాక మా గ్రూప్ ఫోటోకి కొంచెం నీ మీద కూర్చోండమ్మా, మోకాల మీద జస్ట్ అట్లా కింద. ప్లీజ్ వైడ్ అప్ కొంచెం జరిగింది. ఒక్కసారి ఫోటో కలిసి సరే ఆఫర్ లెటర్ డిస్ప్లే చేస్తూ అలా కూర్చోండి అమ్మా. మిగతా వారి అందరికి కూడా ఇక్కడ హెచ్ఆర్ఓలు ఉన్నారు. కొంతమందికి ఆఫర్ లెటర్ ఇస్తారు, కొన్ని ప్రిపేర్ కాలేదు, ఆఫర్ లెటర్ ప్రింట్అవుట్స్ కాలేదు కాబట్టి వాళ్ళకి ఈమెయిల్ ద్వారా పంపిస్తారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ డిక్సన్ సంబంధించి డిక్సన్ ఇట్స్ ఏ ఎలక్ట్రానిక్ కంపెనీ. ప్రీతి, నూర్ మహమ్మద్, హరికృష్ణ, శిరీష, శివనందు, నరేష్, ఎంకేవి రెడ్డి, శరత్ చంద్ర, గంగాధర్, లోకేష్, సుధాకర్, మల్లికార్జున, హరి, సునీల్, హరికృష్ణ.
థ్యాంక్ యూ. మరోలా అనుకోవద్దు, అందరికి కూడా ఆఫర్ లెటర్లు ఉన్నాయి. ఇప్పుడు లేట్ అవుతుంది కాబట్టి టీసీఎల్ పైకి రండి. సరే రండి అమ్మాయిలు ఒకసారి రండి. ఫాక్స్ లింక్ ఓకే. ఒక్కసారి ఆ హెచ్ఆర్ వాళ్ళందరూ కూడా మీరు ఇక్కడే ఆఫర్ లెటర్లు కొంతమంది డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇక్కడే అమ్మా రెడీగా ఉన్నాయి ఆఫర్ లెటర్లు. ఎందుకంటే చాలామంది విలేజ్లకు వెళ్ళాలి, మైదుకూరు కానీ ప్రొద్దుటూరు కడప వెళ్ళాలి కాబట్టి మీకు బస్సులన్నీ దొరకాలి, కష్టం కాబట్టి కొంతమంది ఇక్కడ అందరినీ పైకి పిలవలేము. అదేవిధంగా హెచ్ఆర్లు ఒక్కసారి దయచేసి హెచ్ఆర్లు పైకి రావాలి. వి వాంటెడ్ టు థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ హూ సపోర్టెడ్ అస్ గ్రేట్లీ. కొంచెం స్టేజ్ సైడ్ వెళ్ళండి దయచేసి, కొంచెం స్టేజ్ కొంచెం. హైదరాబాదు, తిరుపతి, బెంగళూరు ఇతర ప్రాంతాల నుంచి అన్ని కంపెనీ వాళ్ళ హెచ్ఆర్ఓలు ఇక్కడ రావడం నిజంగా వీఆర్ థ్యాంక్ యూ ఫ్రమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. హెచ్ఆర్ వాళ్ళకి ఒక్కొక్కరికి మెమోంటో ఇవ్వాలిగా పెద్దల్ని కోరుకుంటున్నాను. హెచ్ఆర్ వాళ్ళకి పెద్దల చేతి మీదుగా ఈ హెచ్ఆర్ సంబంధించిన కంపెనీ వాళ్ళకి మెమోంటోలు అందజేయాల్సిందిగా కోరుకుంటున్నాము. దయచేసి కొంచెం వెనక్కి అన్న. స్టేజ్ హెచ్ఆర్ వాళ్ళు తప్ప ఎవరు ఉండకూడదు. హెచ్ఆర్ వాళ్ళు తప్ప మన వాళ్ళు వైఎస్ఆర్ వాలంటీర్స్ కానీ ఈ విద్యార్థులు కానీ కొంచెం సైడ్ వెళ్ళండి. మేము అందరం ఇంకో గ్రూప్ ఫోటో నేను చూపిస్తాను. కొంచెం జరగండి, కొంచెం ప్లీజ్ వైడ్గా ఉండండి, వైడ్గా. దయచేసి వాలంటీర్స్ మనం ఎన్నిక కావాలి.